Dear students and parents, welcome back to my channel. This is me Ravi Kumar sir from Dhawer Academy. నీట్ యూజీ మరి ఏ సెట్ ఏ రోజు ఒక కథనం అయితే రావటం జరిగింది. నీట్ యూజీ 2026 టు బిట్ శాట్, నీట్ నుంచి బిట్ శాట్ వరకు లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ హూజ్ రిజిస్ట్రేషన్స్ విల్ లైక్లీ టు బిగిన్. జనవరిలో రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఒక్కొక్కటి చూద్దాం. ఈ జనవరి మంత్ అంతా రిజిస్ట్రేషన్ టైం అమ్మ. జనవరిలో నీట్ యూజీ, బోర్డ్ ఎగ్జామ్స్, నిఫ్ట్, జేఈ మెయిన్, బోర్డ్ ఎగ్జామ్స్, బిట్ శాట్, ఇలా రకరకాల రిజిస్ట్రేషన్స్ ఉంటే ప్రతి ఒక్కళ్ళు నోట్ డౌన్ చేసుకోండి మీ యొక్క రిజిస్ట్రేషన్ డేట్స్ని. నీట్ యూజీ కూడా మనకి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వచ్చేది. దానికి లాస్ట్ ఇయర్ అయితే నీట్ యూజీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వచ్చింది. నీట్ యూజీ సింగిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఎంటైర్ కంట్రీ లెవెల్లో ఇస్తారు. మెడికల్ ఎంబీబీఎస్ అది అంతా తెలుసు కదా. మరి లాస్ట్ ఇయర్ అయితే ఎగ్జామినేషను లాస్ట్ ఇయర్ మే 4న జరిగింది. ఈసారి మే 3న జరుగుతుంది. ఫస్ట్ వీక్ ఆఫ్ అప్లికేషన్స్ మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి 2026 జరిగే అవకాశం అయితే ఉంది. దెర్ ఇస్ నో నోటిఫికేషన్, ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు కానీ ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో వస్తుంది. ఇక జేఈ అంటే సెషన్ 1 ఆల్రెడీ మనకి సెషన్ 1 జనవరి సెషన్ రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోయింది. 21 నుంచి మనకి 30వ తారీఖు మధ్యలో మరి ఎగ్జామ్ అయితే కండక్ట్ అవుతుంది. సెషన్ 2కి సంబంధించి ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ అయితే రానుంది. ఎక్స్పెక్టెడ్ టు కమిన్స్ లాస్ట్ వీక్ ఆఫ్ జనవరి ఇన్ ద లైన్ ఫాలోడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీటెయిల్స్ మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో ఎగ్జామ్ జరుగుతుంది. తర్వాత రిజిస్ట్రేషన్ అయితే లాస్ట్ వీక్ ఆఫ్ జనవరి అమ్మ ఎక్కువ. ఎందుకంటే దీనికి ఈ ఎగ్జామ్ అవ్వాలి కదా. ఫస్ట్ సెషన్ 1 జేఈ సెషన్ 1 అయిన తర్వాత మరి రిజిస్ట్రేషన్ అయితే జరిగే అవకాశం. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిట్ అయితే ఆల్రెడీ కూడా డిసెంబర్ ది అప్లికేషన్ విత్ విండో ఈజ్ అండర్వే ఫ్రమ్ డిసెంబర్ 15 వరకు కూడా అండర్వే. ద అప్లికేషన్ విల్ రిమైన్ ఓపెన్ టిల్ మార్చ్ 16 వరకు కూడా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఫర్ సెషన్ 1 అండ్ సెషన్ 2. సెషన్ 1 సెషన్ 2 కంపల్సరీగా. సెషన్ 2 రిజిస్టర్ చేసుకోవాలంటే సెషన్ 1లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు సెషన్ 2కి చేసుకోవాలి. అప్లికేషన్ విండో ఈజ్ ఏప్రిల్ 2026 అండ్ మే 2020. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ కెన్ సబ్మిట్ దేర్. మరి బిట్ ఇంకా ఓపెన్ అయితే ఉంది మార్చ్ 16 వరకు సెషన్ 1 సెషన్ 2కి ఓపెన్ ఉంది. ఇంకోటి మహారాష్ట్ర స్టేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది మన తెలుగు వాళ్ళకి అంత ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి తెలుగు వాళ్ళు రాయొచ్చాము. యూజ్డ్ అడ్మిషన్ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ ఇన్ ద స్టేట్. మరి దీని బిగినింగ్ విత్ 26-27 అకాడమిక్ సీజన్. ఈ మహారాష్ట్ర ఎగ్జామ్ అయితే కండక్టెడ్ ఫ్రమ్ ఏప్రిల్ 11th to 19th వైల్ పీసీబీ గ్రూప్ ఆఫ్ ఎగ్జామ్ విల్ టేక్ ప్లేస్ ఫ్రమ్ 21st to 26th. మహారాష్ట్ర ఎంబీఏ షెడ్యూల్డ్ ఇన్ 6 to 8. ఇక మనందరికీ తెలుసు ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ అయితే వచ్చేసింది. వాళ్ళ డేట్స్ కూడా ఇచ్చేసారు. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ మే 12, 13. ఇంకా రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. 12, 13, 14, 15, 18 ఇచ్చేసారు రిజిస్ట్రేషన్. ఏపీ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఫర్ అగ్రికల్చర్ విల్ బి అక్రాస్ ద 4 సెషన్స్లో జరుగుతుంది. ఇక కర్ణాటక సెట్ అమ్మ. కర్ణాటక సెట్ ఈజ్ కండక్టెడ్ బై కర్ణాటక అథారిటీ బోర్డ్. ఎలిజిబిలిటీ షార్ట్ లిస్టెడ్. అథారిటీ హాజ్ నాట్ రిలీజ్డ్ ఎనీ డేట్స్. ఇంకా రాలేదు, మనం వెయిట్ చేయాలి. ఇన్ 2025 రిజిస్ట్రేషన్ ఈజ్ ఓపెన్డ్ జనవరి 2023లో ఓపెన్ అవుతుందంట. విత్ ఫైనల్ డెడ్ లైన్ ఫిబ్రవరి 2024లో అవుతుంది. అది నిఫ్ట్కి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఎన్టీఏ వాళ్ళు అయితే రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్. డెడ్ లైన్ టు సబ్మిట్ వితౌట్ లేట్ ఫీజ్ జనవరి 6వ తారీఖు. అప్లికేషన్ సబ్మిటెడ్ బిట్వీన్ జనవరి 10th విల్ రిక్వైర్ అడిషనల్ రేట్ ఫీజ్ 5,000 రూపీస్ అయితే కట్. ఇక విట్ మనకి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రిజిస్ట్రేషన్ ఓపెన్ అయిపోయినాయి. అఫీషియల్ వెబ్సైట్ టెంటెడ్ మార్చ్ 31st దాకా ఉంది, టైం ఉంది. ఎగ్జామినేషన్ ఈజ్ షెడ్యూల్ టు కండక్టెడ్ ఫ్రమ్ మే 3rd. రిజల్ట్స్ విల్ బి డిక్లేర్డ్ ఇన్ సెకండ్ వీక్ ఆఫ్ మే. ది కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ కౌన్సిలింగ్ డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్. ఇంకా టైం ఉందా, ఎవరైనా కావాలంటే రిజిస్ట్రేషన్ చూసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ. వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఇది కూడా మనకు అంత అవసరం లేదు. తెలుగు స్టూడెంట్స్కి వెస్ట్ బెంగాల్ జేఈతో అంత అవసరం లేదనుకుంటున్నాం. నెక్స్ట్ తర్వాత ఒరిస్సా జేఈ. ఒరిస్సా వాళ్ళు కూడా కండక్ట్ చేస్తారు. వీళ్ళు కూడా ఇది కూడా మనకు అంత అవసరం.
A-EEE ఎవరైనా ఇది డీమ్డ్ యూనివర్సిటీ ఏమో అమృత యూనివర్సిటీ కోయంబత్తూర్ ఓపెన్ రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అయిపోయినాయి. డెడ్ లైన్ అప్లై ఫర్ January 15th. అప్లై ఫర్ ఎగ్జామ్ ఇస్ January 15th. ఎలిజిబుల్ క్యాండిడేట్ మస్ట్ కంప్లీట్ ద అప్లికేషన్ త్రూ ద అప్లికేషన్ ఫీజ్. 2026 నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్, దీన్ని కూడా మరి అప్లై చేసుకోవచ్చు మీరు. ఇకపోతే మరి తెలంగాణ ఎంసెట్ టీజీ ఎంసెట్ డేట్స్ వచ్చేసినాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇంజనీరింగ్ ఇంకా రిజిస్ట్రేషన్ కాల జస్ట్ మనకి డేట్స్ May 9th 10th 11th ఇంజనీరింగ్ టెస్ట్ అయితే ఇచ్చేసారు. ఫార్మసీ అయితే 4-5, ఇంజనీరింగ్ 9th May 9th 10th ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. ఇక సియుసిటి పీజీలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫర్ ఎగ్జామ్ హూజ్ వాంట్ సెంట్రల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఆఫర్ సెంట్రల్ స్టేట్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ. The registration is underway from December 14, will close January 14th. CUET PG అయితే క్లోజ్ అవుతుంది. తర్వాత తమిళనాడు సెట్ ట్యాన్ సెట్ అంట. ఈ ట్యాన్ సెట్ మోర్ దెన్ 200 కల తమిళనాడు అప్లికేషన్ స్టార్టెడ్ ఆన్ January 24th అయితే స్టార్ట్ అవుతుంది ట్యాన్ సెట్. ఇది స్టూడెంట్స్ మరి ఎవరైనా ఉంటే మనకేంటంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్, తెలంగాణ ఎంసెట్, జేఈఈ తర్వాత యూజీ మన తెలుగు వాళ్ళు దీనిలో ఇదే మనకి సీజన్ అయితే ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఏమైనా అప్డేట్స్ ఉంటే మరి ఫర్దర్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై.